الحمد لله وكفى وسلام على عباده الذين اصطفى أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا نحن نزلنا الذكر وإنا له لحافظون وقال تعالى أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر صدق الله العظيم. అల్లాహ్ తబారక తాలా ఖురాన్ మజీదులో ఒక విషయాన్ని క్లియర్గా తెలియజేయటం జరిగింది. ఇన్నా నహ్ను నజ్జల్నా జిక్ర వ ఇన్నా లహు లహాఫిజూన్. నిశ్చయముగా ఈ ఖురాన్ని మేమే అవతరింపచేశాము, ఈ ఖురాన్ని మేమే రక్షించుకుంటాము. ఖురాన్ని అవతరింపచేసింది అల్లాహ్. ఈ ఒక విషయాన్ని క్లియర్గా తెలియజేశాడు. రెండవ మాట అల్లాహ్ తెలియజేశాడు, ఈ ఖురాన్ని రక్షించుకునే బాధ్యత కూడా మాదే, మేమే తీసుకున్నాం. మరి ఖురాన్ అవతరణ ఎలా జరిగింది అంటే ఖురాన్ మజీదులో సూరతుల్ ఖదర్లో అల్లాహ్ చెప్పాడు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖదర్. నిశ్చయముగా మేము ఘనమైన రాత్రి యందు ఈ ఖురాన్ని అవతరింపచేశాం. వమా అదరాక మా లైలతుల్ ఖదర్. మీకు తెలుసా ఆ ఘనమైన రాత్రి ఏమిటో? తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్. ఆ రాత్రి దైవదూతలు తమ సమూహంతో భూమి మీదకు వస్తాయి. అంటే ఇక్కడ అల్లాహ్ తబారక తాలా ఏ రాత్రి ఖురాన్ అవతరింపచేశాడు అంటే లైలతుల్ ఖదర్ అని తెలియజేశాడు. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖదర్ వమా అదరాక మా లైలతుల్ ఖదర్ లైలతుల్ ఖదరి ఖైరుమ్ మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్. ఇక్కడ అల్లాహ్ తబారక తాలా ప్రస్తావించినటువంటి ప్రస్తావన ఒకటి, ఘనమైన రాత్రి యందు ఈ ఖురాన్ అవతరింపజేశాము. ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖదర్ వమా అదరాక మా లైలతుల్ ఖదర్. మీకేం తెలుసు ఆ ఘనమైన రాత్రి ఏమిటో? 1000 నెలల కంటే మహోన్నతమైన రాత్రి. ఎన్ని నెలలండి? 1000 నెలలు. అందుకే హదీసులు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఎవరైతే లైలతుల్ ఖదర్ యొక్క ఒక్క రాత్రి అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తారో ఆ వ్యక్తికి 83 సంవత్సరాల 4 నెలలు అల్లాహ్ యొక్క ఆరాధన చేసినట్టే అన్నారు. అంటే 1000 నెలలు. 1000 నెలలు అల్లాహ్ యొక్క ఆరాధన చేసినట్టే అన్నారు అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎందుకని? ఆ ఘనమైన రాత్రి అలాంటిది. ఇంకేం చెప్పాడు అల్లాహ్? తనజ్జలుల్ మలాయిక. ఆ రోజు అవతరించబడతాయి దైవదూతలు, ఆ రోజు భూమి మీదకి వస్తాయి దైవదూతలు. వర్-రూహు ఫీహా, రూహుల్ ఖుదూస్ దైవదూతల నాయకుడు జిబ్రాయిల్తో కలిపి బిఇజ్ని రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్,
వాళ్ళు సొంతంగా ఏమి రారు, అల్లాహ్ యొక్క ఆజ్ఞ బట్టి భూలోకంగా వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హదీసులో తెలియజేశారు, ఏ యొక్క విశ్వాసులైతే ఆ రాత్రి నమాజ్ చదువుతూ ఉంటారో వారి మీద అల్లాహ్ యొక్క కారుణ్యం కురిపిస్తూ ఉంటారు. ఎవరైతే ఆ రాత్రి దువాలు చేస్తుంటారో వారి దువాలలో ఆమీన్ అంటారు. దైవదూతలు ఆ రాత్రి ఆ పని చేస్తుంటారు. والروح فيها بإذن ربهم من كل أمر سلام هي حتى مطلع الفجر. ఆ రాత్రి ఎప్పటి వరకు ఉంటుంది? ఫజర్ సమయం వరకు ఉంటుంది అని చెప్పి ఖురాన్ చెప్పినటువంటి వాక్యాలు ఇవి. అయితే ఈ ఖురాన్ లైలతుల్ ఖదర్లో అవతరింపజేశాను అని అల్లాహ్ చెప్పాడు. ఇక్కడ లైలతుల్ ఖదర్ అవతరింపజేశాను అంటే పూర్తి ఖురాన్ వచ్చేసిందా? కాదు 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 పూర్తి ఖురాన్ ఆ రాత్రికి రాత్రే భూలోకానికి అవతరణ చేయలేదు అల్లాహ్. లోహే మెహఫూజ్ అనే ప్రదేశం నుంచి మనకి ఏదైతే మొట్టమొదటి ఆకాశం ఉంటుందో, ఖురాన్ మజీద్లో సూరా తలాకులు అల్లాహ్ అంటాడు కదా, మేము 7 భూములను 7 ఆకాశాలను సృష్టించాం. సూరా తలాకులో తెలియజేశాడు. ఇందులో చివరి ఆకాశం మీదకు మేము ఖురాన్ని అవతరింపజేశాము. మరి పూర్తిగా ఖురాన్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అంటే ఇంచుమించు 23 సంవత్సరాలు. ప్రవక్త వారికి ప్రవక్త పదవి 40 సంవత్సరాల వయసులో లభించింది. ఇఖ్రా పఠించు అనేటువంటి వాక్యంతో ఖురాన్ ప్రారంభమైంది. ఖురాన్ ప్రారంభం అప్పుడు అయింది. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమ బిల్ కలం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఖురాన్. గారే హీరా ఏదైతే ఒక గుహ ఉందో, ప్రవక్త వారు ఎక్కడికైతే వెళ్ళి కూర్చొని అల్లాహ్ యొక్క ధ్యానం చేసేవారో అక్కడ మొట్టమొదటి జిబ్రాయిల్ వచ్చేసి అస్సలాము అలైక యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను అల్లాహ్ యొక్క దూతని, మిమ్మల్ని అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకున్నాడు, పఠించండి అన్నారు. ప్రవక్త వారు అంటున్నారు నాకు చదువు రాదు అని చెప్పి. జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం కౌగిలించుకున్నారు, విడిచిపెట్టారు. పఠించండి, ఇఖ్రా పఠించండి. రెండోసారి కూడా ప్రవక్త అన్నారు నాకు చదవడం రాదు అని. మూడోసారి జిబ్రాయిల్ అలైహిస్సలాం గట్టిగా హత్తుకొని విడిచిపెట్టారు, పఠించండి ఇఖ్రా అన్నారు. అనగానే దైవ ప్రవక్త వారు ఏ వాక్యాలైతే జిబ్రాయిల్ చెప్తున్నారో అవే వాక్యాలు చెబుతున్నారు. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్ ఇఖ్రా వరబ్బుకల్ అక్రమ్ అల్లదీ అల్లమల్ బిల్ కలం అల్లమల్ ఇన్సాన మా లమ్ యఅలం. ఖురాన్ వాక్యాలు చదవడం మొదలెట్టారు. ఎప్పుడైతే ఈ వాక్యాలు చదివారో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం జిబ్రాయిల్ని చూసి ఈయన భయపడిపోయారు, కంగారు వచ్చేసింది. ఎందుకంటే ఒరిజినల్గా చూశారు, డైరెక్ట్గా చూసి ఈయనకి భయం వేసేసింది. వెంటనే ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా, ఎవరైతే ప్రవక్త వారి యొక్క భార్య ఉన్నారో, మొట్టమొదటి భార్య, అందరూ చెప్తారు అమ్మ ఆయిషా గారిని చిన్న వయసులో పెళ్లి చేసుకున్నారు. అరే దానికంటే ముందు ఇక్కడ ప్రవక్త వారు చేసుకున్నటువంటి ఈవిడి గురించి చెప్పండి రా నాయన అంటే ఈవిడి గురించి చెప్పరు. ఎందుకంటే ప్రవక్త వారి మీద నింద వేయడమే వాళ్ళ యొక్క ఉద్దేశం. ప్రవక్త వారిలో ఉన్నటువంటి మంచి, ప్రవక్త వారిలో ఉన్నటువంటి సుగుణాలు ప్రస్తావించడం వాళ్ళ ఉద్దేశం కాదు. ప్రవక్త వారిని చెడుగా చూపించాలి, ఇస్లాంని చెడుగా చూపించాలి, ఆ ఉద్దేశంతో అమ్మ ఆయిషా గారిని చిన్న వయసులో చేసుకున్నారు పెళ్లి అంటారు తప్ప. ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా 40 సంవత్సరాల వయసు ఈవిడికి, 2 సార్లు విడాకులు పొందింది ఆ స్త్రీ. మరియు ఆ స్త్రీయే ప్రవక్త వారిని వివాహానికి అనుమతి కోరారు. 2 భర్తలతో పెళ్ళయింది. ఒక భర్తతో పెళ్ళయింది, తర్వాత తలాక్ అయిపోయింది, మళ్ళీ 2వ భర్తతో పెళ్ళయింది, మళ్ళీ తలాక్ అయిపోయింది. కొన్ని పుస్తకాల్లో అయితే 2 భర్తలు చనిపోయారు, 3వ భర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని రాశారు. ఏది ఏమైనప్పటికీ 40 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పెద్దావిడి హజరత్ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా ప్రవక్త వారికి పైగా పంపించారు. ప్రవక్త వారితో అడిగించారు, ఏమని, నన్ను పెళ్లి చేసుకోవడానికి మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి అని. 25 సంవత్సరాల యవనస్తుడు మరియు ఎంతో అందమైనటువంటి వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఆయన అన్నారు, నేను అంగీకరిస్తున్నాను మిమ్మల్ని నా భార్యగా చేసుకుంటానికి.
ఆ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా గారి యొక్క జీవితం చెప్పరు. ఎందుకని? అది చెప్తే మళ్ళీ పాజిటివ్ మెసేజ్ వెళ్ళిపోద్ది కదా ప్రజల్లోకి. భర్తను కోల్పోయినటువంటి స్త్రీని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో మొట్టమొదటిగా పెళ్లి చేసుకున్నారు. ఈ మెసేజ్ వెళ్తే ఎలా ఉంటది? మళ్ళీ అందరిలో ముస్లింలు అంటే మంచిగా వచ్చేస్తుంది, ఇస్లాం అంటే మంచిగా వచ్చేస్తుంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీద మంచి అభిప్రాయాలు అయ్యి జరగకూడదు. కొందరు ఆలోచన. ఖదీజా రదియల్లాహు తాలా అన్హా దగ్గరికి వెళ్ళారు. కంబలి కప్పు అన్నారు. వెంటనే అమ్మ ఖదీజా రదియల్లాహు తాలా అన్హా దుప్పటి కంబలి కప్పారు. భయపడిపోతున్నారు ఈయన. ఏమైందని అమ్మ ఖదీజా రదియల్లాహు అడిగారు. ప్రవక్త వారు చెప్పారు, నేను ఇలాగ ధ్యానం చేసుకుంటూ ఉన్నాను గుహలో. ఒక వెలుగుతూ ఉన్నటువంటి ఒక రూపం, దైవదూత నాకు కనిపించారు. ఆయన ఖురాన్ పఠించమన్నారు, నేను పఠించాను, నన్ను ప్రవక్త చేశానన్నారు అని చెప్పి భయపడిపోతుంటే అమ్మ ఖదీజా రదియల్లాహు ఏం జవాబిచ్చారు? ముహమ్మద్, మీరెవ్వరికి అన్యాయం చేయలేదు. మీరు పేదలను ఎప్పుడు ప్రేమించేవారు, అనాథలను ఆదరించేవారు. ఎవరైనా మీ దగ్గర వస్తువులు, ధనము దాయమని ఇస్తే వాటిని బాధ్యతాపూర్వకంగా పూర్తిగా వారికి తిరిగి ఇచ్చేవారు. మీకు దైవం అన్యాయం చేయడు, మీకు దైవం మేలే చేస్తాడు అని చెప్పి అమ్మ ఖదీజా రదియల్లాహు అన్హా అక్కడ ధైర్యం చెప్పారు అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మరి ఖురాన్ ఎన్ని సంవత్సరాల అవతరణ జరిగిందని అంటే ఖురానే మజీద్ దీనికి జవాబిస్తుంది. అల్లాహ్ తబారక్ తఆలా ఖురానే మజీద్ అంటున్నాడు, మేము ఈ ఖురాన్ని క్రమక్రమంగా సమయ సందర్భానుకూలం బట్టి మీరు అర్థం చేసుకోవాలని అరబ్బీ భాషలో అవతరింపజేశామన్నాడు అల్లా. క్రమక్రమంగా అవతరింపజేశాడల్లా. మీరు అర్థం చేసుకోవాలని మేము సమయ సందర్భానుకూలం బట్టి అవతరింపజేశాము. ఇలా ఎన్ని సంవత్సరాలు? ఇంచుమించు 23 సంవత్సరాలు ప్రవక్త గారి ప్రవక్త పదవి. ప్రవక్త గారికి ప్రవక్త పదవి వచ్చిన కాడికి ప్రవక్త వారు ఈ లోకంలో వెళ్ళిపోయేంత వరకు కూడా అల్లాహ్ తబారక్ తఆలా సమయ సందర్భానుకూలం బట్టి ఖురాన్ అవతరింపజేస్తూ వచ్చాడు. ఈ ఖురాన్ ఎలాగ మరి భద్రపరిచారు? ఏ విధంగా భద్రపరిచారు అంటే ప్రవక్త వారి కాలములో ప్రవక్త వారు జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం చదివి వినిపిస్తూ ఉంటే ప్రవక్త వారు విని చదువుతూ 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 కంఠపాఠం చేసుకున్నారు. ఎందుకంటే ప్రవక్త వారికి చదవడం కూడా రాదు, వ్రాయడము కూడా రాదు. హువల్లదీ బఅస ఫిల్ ఉమ్మీయీన రసూలం మిన్హుం యత్లు అలైహిం ఆయాతి. అల్లాహ్ ఖురానే మజీద్లో వివరంగా తెలియజేశాడు, మేము చదవడం రాయడం తెలియనటువంటి నిరక్షరాస్యుల్లోంచి ఒక ప్రవక్తని ఎన్నుకున్నాము అన్నాడు. చదవడము రాదు, వ్రాయడం కూడా రాదు. ఒకవేళ చదవడం రాయడం కనుక వచ్చి ఉంటే ఈరోజు అంటున్నారు కదా కొందరు, మా బైబిల్ చూసి మీ ఖురాన్ కాపీ కొట్టేశారు అంటారు కదా భయ్. నాతో కూడా చాలా మంది అంటారు, మరి మీ బైబిల్ చూసి మా ఖురాన్ కాపీ కొట్టేస్తే రెండిట్లో కూడా ఏముండాలి? సేమ్ టు సేమ్ ఉండాలి. సేమ్ టు సేమ్ ఉండాలి. మరి సేమ్ టు సేమ్ లేదే చాలా విషయాల్లో. అంటే సోదరులారా, పెద్దలారా, ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బైబిల్ని చూసి లేదా ఇతర గ్రంథాలను చూసి రాయలేదు. ఎందుకంటే ఆయనకి చదవడము రాదు, వ్రాయడం కూడా రాదు. మరి ఎలాగా ఈ ఖురాన్ ఇంతవరకు మందాకా వచ్చింది అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎప్పుడైతే కంఠోపాఠం చేశారో ప్రవక్త వారు చెబుతూ ఉంటే తమ శిష్యులు కంఠోపాఠం చేసేవారు. ప్రవక్త వారు చెబుతూ ఉంటే తమ శిష్యులు కంఠపాఠం చేసేవారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహ్మానిర్ రహీం మాలికి యౌమిద్దీన్ ఇయ్యాక నఅబుదు వ ఇయ్యాక నస్తഈన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీం సిరాతల్ లదీన అన్అమ్త అలైహిం గైరిల్ మగ్దూబి అలైహిం వలద్దాల్లీన్. అందరం వింటున్నాం కదా, ఇది ప్రతి నమాజులో ప్రతి రకాతులో మొట్టమొదటిగా చదివేటువంటి అధ్యాయం ఇది సూరతుల్ ఫాతిహా. 1400 సంవత్సరాల క్రితం సూర ఫాతిహా అప్పుడు ఎలాగ అవతరించిందో అదే విధంగా ఇప్పుడు దాకా వచ్చింది, మన దాకా వచ్చింది. అంటే దీనికి కారణం, ఒక కారణం ఏమిటి అంటే
ప్రవక్త వారు ఏదైతే జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ద్వారా విన్నారో అది వారు కంఠపాఠం చేశారు. వారు కంఠపాఠం చేసింది తమ శిష్యులు విని కంఠపాఠం చేశారు. తమ శిష్యులు కంఠపాఠం చేసింది వారి శిష్యులు కంఠపాఠం చేశారు. అందుకే ఈ రోజున హాఫీజే ఖురాన్ ఎప్పుడైతే ఒక పిల్లవాడు ఖురాన్ కంఠోపాఠం చేసి హాఫీజ్గా సనద్ పొందుతాడో, సర్టిఫికెట్ ఇస్తారో, ఆ సర్టిఫికెట్ లో రాసి ఉంటది ఈయన ఫలానా మదరసాలో చదివాడు, ఫలానా గురువు గారి దగ్గర చదివాడు, ఇతడి యొక్క పూర్తి ఖురాన్ వినడం జరిగింది, ఈయన పూర్తిగా హాఫీజ్ అయిపోయాడని చెప్పి. ఎవరంటే ఆ గురువు గారి పేరు రాసి ఉండదు అందులో. మరి ఏ గురువు గారు అయితే ఈయనకి సర్టిఫికెట్ ఇచ్చారో ఆ గురువు గారు ఖురాన్ చదివి హాఫీజ్ అయినట్టుగా ఆయనకి సర్టిఫికెట్ వచ్చినప్పుడు వాళ్ళ గురువు గారి పేరు ఉంటుంది దాని మీద. మా దగ్గర ఖురాన్ చదివాడినా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మొదలెట్టి కుల్ ఔదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్ మిన్ షర్రిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లదీ యువస్విసు ఫీ సుదూరిన్ నాస్ మినల్ జిన్నతి వన్ నాస్ దాకా మేము విన్నాము. అతడు మా మదర్సాలో చదివాడు, అతడు ఫలానా గురువు గారి దగ్గర చదివాడు అని చెప్పి వాళ్ళ గురువు గారి పేరు ఉంటుంది. మరి వాళ్ళ గురువు గారికి వాళ్ళ గురువు గారి పేరు, వాళ్ళ గురువు గారికి వాళ్ళ గురువు గారి పేరు. అలాగా 1400 సంవత్సరాల క్రితం ఏ ఖురాన్ అయితే అల్లాహ్ తబారక్ తఆలా అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం కి జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ద్వారా ఇచ్చాడో అదే ఖురాన్ ఇప్పుడు దాకా కూడా ఉంది. ఇది అల్లాహ్ యొక్క ఘనత, ఇది అల్లాహ్ యొక్క గొప్పతనం. అదే ఖురాన్ మజీదులో అల్లాహ్ చెప్పాడు, ఇన్నా నహ్ను నజ్జల్నా దిక్రా వ ఇన్నా లహు లహాఫిజూన్. మేమే ఈ ఖురాన్ అవతరింపజేస్తున్నాం, ఈ ఖురాన్ని రక్షించే బాధ్యత కూడా మేము తీసుకున్నాం. అల్లాహ్కి తెలిసి ఎలా చేయాలో. ఎవరు అన్నారు ఆ ఖురాన్ ఏం గ్రంథం అండి అసలు? ప్రవక్త వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత రాయబడిందంట. ఎవరయ్యా నీకు చెప్పినోడు? నీకెవరో రాంగ్ మెసేజ్ ఇచ్చాడు, అది పట్టుకొని నువ్వు వాగేశావు. రాంగ్ మెసేజ్ ఇచ్చాడు నీకు. ఎక్కడ కూడా ఏ యొక్క ధార్మిక గ్రంథాల్లో కూడా ఆధారం లేదు. 200 సంవత్సరాల తర్వాత ప్రవక్త వెళ్ళిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఖురాన్ రాయబడింది. ఎలా చెప్తున్నావయ్యా? అల్లాహ్ క్షమించుగాక. నేను చెప్పింది నీకు అర్థమైంది కదా. జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం ప్రవక్త గారికి వినిపిస్తున్నారు, ప్రవక్త వారు విని చదువుతున్నది సహబాలు వింటున్నారు, సహబాలు విని చదువుతున్నది వాళ్ళ శిష్యులు వింటున్నారు. మరి పుస్తక రూపంలో ఎలా వచ్చింది అంటే ప్రవక్త వారి కాలంలో తమ శిష్యులు ఒంటెల యొక్క చర్మాలు, ఆరిపోయిన చర్మాలు ఉంటాయి కదా, ఆ చర్మాల మీద రాసినటువంటి ఖురాన్ యొక్క వాక్యాలు, ఆ రోజుల్లో ఖర్జూరపు మట్టల మీద రాసినటువంటి ఖురాన్ యొక్క వాక్యాలు, ఆ రోజుల్లో రాతి పలకల మీద రాసినటువంటి ఖురాన్ యొక్క వాక్యాలు, ఇవన్నీ కూడా సహబా రదియల్లాహు తాలా అజ్మఈన్ జమ చేసి వాటన్నిటినీ కూడా విని, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ హాఫీజ్ ఉన్నారు కదా ముందు, అంటే తర్వాత రాయబడింది ఏంటంటే ఓకే నువ్వు చెప్పింది యాక్సెప్ట్ చేయొచ్చు మేము. ఇక్కడ హాఫీజే ఖురాన్ ఉన్నారు, ఇక్కడ ఖురాన్ కంఠపాఠం చేసి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళ ముందు ఈ వాక్యాలన్నీ కూడా వినిపించి అప్పుడు ఇవన్నీ కూడా సమావేశంగా సమకూర్చి వాటిని పుస్తక రూపంలో మన ముందు ఇవ్వడం జరిగింది తప్ప ప్రవక్త గారు వెళ్ళిపోయిన తర్వాత 200 సంవత్సరాలు రాసేసారండి ఇష్టం వచ్చినట్టు వద్దు. ఈ మాటలు వద్దు. తెలిస్తే తెలిసినట్టు మాట్లాడాలా, తెలియకపోతే మాట్లాడొద్దు. అసలు తెలియకపోతే మాట్లాడకపోతే గొడవ ఉండదు కదా. నాకు తెలియని విషయాలు నేను మాట్లాడకూడదు, నాకు తెలిసిన విషయాలు మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలి, అది నా బాధ్యత. కానీ దురదృష్టం, బాధాకరమైన విషయం ఏమిటంటే కొన్ని మస్జిదుల్లో ఇమాం ఎలా బయాన్ చేయాలో ముతవల్లి చెప్తాడు. ఇది దరిద్రం, ఇది చాలా బాధాకరం. మీరు ఈ బయాన్ చేయకూడదండి. ఓహో పెద్ద బడా ముఫ్తీ దిగొచ్చాడు, మరి మీరు అలా చెప్పకూడదండి. ఇంకెందుకు, నువ్వే కూర్చో, చదివించేసుకో, నువ్వే నమాజు నువ్వే బయాన్ చేసేసుకో, నీ ఇష్టం వచ్చినట్టు చేసేసుకో. మాకెందుకు పెట్టుకోవద్దు. ఇంకా మాకు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటా నీకు? మాకు జీతాలు ఎందుకు? వేస్ట్ కదా. ఆ జీతం నువ్వే తీసేసుకో, నువ్వే తినే. గొడవలు 18 ఏళ్ళు మసీద్ ఇమామ్గా చేసి మానేశాను. 13 ఏళ్ళు నేను ఎక్కడైతే మసీద్ యొక్క ఇమామ్గా పనిచేశానో ఆ మస్జిద్ యొక్క ప్రెసిడెంట్ ఎండి నజీముద్దీన్ గారు, అల్లా ఆయన పాప క్షమాపణ ప్రసాదించుగాక,
స్వర్గంలో ఉన్నతమైన స్థానం ప్రసాదించుగాక. ఎప్పుడు కూడా నా 13 ఏళ్ల భయాల్లో ఈ భయాన్ని మీరు ఇలా ఎందుకు చేశారు, ఇలా చేయకుండా ఉండాలి కదా అని చెప్పి ఎప్పుడు అనలేదని అల్లాహ్ వల్ల. ఏ రోజు కూడా అని చెప్పలేదు నాకు. ఏ రోజు ఏ టాపిక్ తీసుకున్నా, ఏ జుమ్మాలో ఏ టాపిక్ తీసుకున్నా అల్హమ్దులిల్లాహ్ మంచి మెసేజ్ ఇచ్చారు గురువు గారు, మంచి విషయాలు చెప్పారు గురువు గారు. ఎందుకని? ఇమాం అంటే నాయకుడు. ఇమాం అంటే ఎవరండి? నాయకుడు. నాయకుడు చెప్పేదే సరిగ్గా లేకపోతే ఇంకా వినేవాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారండి? విని ఆచరిస్తారా లేదా అది అల్లాహ్ ఇష్టం, వాళ్ళు ఇష్టం. చెప్పడం మన బాధ్యత. చెప్పకపోతే అల్లాహ్ దగ్గర నిన్ను పట్టుకుంటాడు అల్లాహ్. నీ బాధ్యత నువ్వు చెప్పాలా. కానీ దురదృష్టం కొన్ని మసీదుల్లో ఎలాగైపోయిందంటే, అస్సలా మీరు మద్యం కోసం మాట్లాడకండి, మన వాళ్ళు తాగేవాళ్ళు ఉన్నారు, ఓహో తాగేవాళ్ళు ఉన్నారని మాట్లాడకూడదా? మా నాయనే. ఇంకా నయ్యో వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, మాట్లాడకండి, ఏదో చేసుకునే ఉండాలి లేదు. వడ్డీ వ్యాపారం గురించి ఎత్తకండి. అసలు మీరు వడ్డీ గురించి మాట్లాడకూడదా? మరి ఇంకెందుకు ఖురాన్లో చెప్పబడింది? ఖురానే మజీదులో ఎందుకోసం అల్లాహ్ తబారక్ తఆలా ఆయతులు అవతరింపజేశాడు? సూరా బకరాలో ఆయత నెంబర్ 275 నుంచి పూర్తిగా ఇదే వాక్యాలు ఉన్నాయి. చెప్పడం మీ బాధ్యత అని చెప్పి అల్లాహ్ అవతరింపజేశాడు మనకి. చెప్పకపోతే పట్టుబట్టడం కూడా ఖచ్చితంగా తప్పదు. అది శైతాన్ ఏం చేస్తాడంటే తెలివైనోడు అండి, తెలివైనోడు. వాడు మనందరి యొక్క పితామహుడు ఆదం అలైహిస్సలాం గారికే వేస్తాడు. మనమెంత బచ్చగాళ్ళు మనం. అదే వాడికి ఏం చేస్తాడంటే ఈ వడ్డీ వ్యాపారం చేసేవాడిని మసీదు యొక్క మెంబర్లో ఒకరిని నెట్టేస్తాడు, దోసేస్తాడు. అలాగా నువ్వు ఉండరా అంటాడు. అనగానే మసీదు మెంబర్ అయిపోయాడు కదా, మసీదు కమిటీలో ఒక పెద్ద మనిషి అయిపోయాడు ఈయన. ఇంకా వడ్డీ గురించి మాట్లాడితే ఈయనకో దొరద వచ్చేస్తుంటది. మీరు ఇమాం గారికి చెప్పాలి, మీరు అవి మాట్లాడొద్దని. అల్లాహ్ క్షమించుగాక. ఖురానే మజీదులో సూరతుల్ బకరాలో వాక్యం 275లో అల్లాహ్ చెప్పాడు, ఎవరైతే వడ్డీ తీసుకుంటున్నారో వారు ఎలాంటి చెడుకి పాల్పడుతున్నట్టు, ఎలాంటి దరిద్రానికి పాల్పడుతున్నట్టు అంటే, తీర్పు దినం రోజున సమాధుల్లోంచి లేచినప్పుడు దెయ్యం పట్టిన వ్యక్తి, మనకి భాష క్లియర్గా అర్థం అవ్వాలని దెయ్యం పట్టిన వ్యక్తి అన్నాను అల్లాహ్ మీ అందరి ముందు. కానీ అల్లాహ్ చెప్పింది అక్కడ ఏంటంటే శైతాన్ తాకినట్టు అన్నాడు అల్లాహ్. దెయ్యం పట్టుకున్న వ్యక్తి ఎలాగైతే లెగుస్తాడో అలా సమాధిలోంచి లెగుస్తాడు. ఎవరు? వడ్డీ వ్యాపారం చేసేవాడు. అసలు ఈ వడ్డీ ఎందుకు వద్దంటుంది షరియతు, ఇస్లాం ఎందుకు వద్దంటుంది అంటే, వడ్డీ ఎలాంటిదంటే నన్ను నాలాంటి 10 మంది డబ్బున్న వాళ్ళని ఎప్పుడు డబ్బున్నవాడి కిందే చేస్తుంది. పేదోళ్ళు ఉంటారు చూసారా, ఎప్పుడు పేదోడు అవుతూనే ఉంటాడు ఈ వడ్డీ వల్ల. దేనివల్ల? ఈ వడ్డీ వల్ల. ఒక మనిషి వచ్చి అడిగాడు నాతోటి, అన్నయ్య ఇలా వడ్డీ వ్యాపారం చేద్దాం అనుకున్నాను, అంటే కొద్దిగా టైట్ అయిపోయింది ఇంట్లో, పొజిషను సరిపోవట్లేదు, ఎలాగా అని చెప్పి అడిగాడు. నేనన్నా అందులోకి వెళ్ళొద్దు, ఎందులోకైనా వెళ్ళు, ఏ బిజినెస్ కన్నా వెళ్ళు, అల్లాదే వల్ల హలాల్ బిజినెస్లోకి వెళ్ళు, హరాం బిజినెస్లోకి వెళ్ళకరా, చాలా రిస్క్ అది అన్నాను. సరేనే నీ మాటిని మానేస్తాననే అని చెప్పి మానేశాడు. అల్లా ఇంట్లో ఉండి చెప్తున్నా, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మనకు లేనే లేదు. మనకేంటి డబ్బులు ఏమైనా ఇస్తారండి ఇక్కడ వాళ్ళు, కమిటీ వాళ్ళు. ఇప్పుడు ఈ విషయం చెప్పారనుకోండి, ఇలాగా నన్ను ఒకటి అడిగాడండి, ఇలా నేను అడిగి మంచి మాట చెప్పానండి, మీరు ఏమన్నా నాకు డబ్బులు ఇస్తారండి, ఆ మంచి మాట చెప్పారు గురువు గారని. కాదు కదా, అలా కాదు భయ్, మీరు వేరే దేంట్లో కానీ వెళ్ళండి అంటే, మా వాడు ఏం చేశాడంటే ఒక కారు తీసుకొని కిరాయిలకి ఇవ్వడం మొదలెట్టాడు. అల్లాదే వల్ల డబ్బు అదే 6-8 లక్షలే అందులో పెట్టాలి. వీడు ఏం చేశాడంటే చిన్న కారు తీసుకొని అద్దెకి ఇవ్వడం మొదలెట్టాడు. అల్హమ్దులిల్లా ఇప్పుడు 2వ కారు కొన్నాడు. ఎన్నో కారు? 2వ కారు. మన రీసెంట్గా చెప్తున్నాడు, అనే 3వ కారు ఒకటి తీసుకున్నాను అల్లాదే వల్ల అని చెప్పి ఎదుగుతున్నాడు. సంతోషమే కాదా? సంతోషమే కాదా? అదే హరాం మార్గంలో ఎదిగాడు అనుకోండి, ఈ హరాం ఎలా ఉంటుందంటే భయ్, పాల మీద పొంగులాగా
భలే కనబడుతుంది అది. దాని దెబ్బ తగులుతో చూసారా, దెబ్బ గోప గుయ్యమంటది అన్నమాట. ఎంత దారుణమైన దెబ్బలు తింటారంటే ఈ హరాం వ్యాపారం చేసేవాళ్ళు. దునియాలో బాగా గుర్తుంచుకోండి, ఇక్కడ వెంటనే కనిపించదు. ఖురాన్ మజీద్ అల్లా అంటాడు, మేము గనక పాపాత్ములను వారు పాపము చేసిన వెంటనే పట్టుకుంటే భూలోకంలో ఎవరు మిగలరు. మీరు నేను కూడా. ఎందుకని? నేను కూడా అందులో ఉన్నవాడిని కదా. ప్రియా పరులకు మా తండ్రి నీకే వందనములు స్తోత్రములు అని బిడ్డని ముట్టి స్వస్థపరచని తండ్రి అని చెప్పి అందులో ఉన్నవాడిని కదా. అప్పుడు పాపాలు జరుగుతాయి, భయంకరంగా జరుగుతాయి. ఆ ఫీల్డ్ అలాంటిది. ఆ వెళ్ళడమే చర్చికి ఆ తప్పు ఆలోచనలతో వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ఆ హరాం మార్గం అలాగే నేర్పుతుంది. ఇక్కడైతే అవకాశం ఉండదు హరాం ఆలోచించడానికి కూడా. మసీదులో అక్కడ అవకాశం బోర్డు ఉంటుంది. అలా ఖురాన్లో చెప్పేశాడు, మేము పాపము చేసిన మనిషిని పట్టుకుంటే భూలోకంలో ఎవడం మిగలడు, మొత్తం సమాప్తం. అంతే కథ కంచికి, మనందరం ఖబర్కి అయిపోయింది. అల్లా తబారక్ తఆలా సూరే బకరాలో ఈ విషయాన్ని తెలియజేశాడు. ఎవరైతే వడ్డీ వ్యాపారం చేస్తారో వారు శైతాన్ తాకినట్టుగా దెయ్యం పట్టుకున్నోడి కింద సమాధిలోంచి లెగుస్తారు తీర్పు దినం రోజున. ఎందుకు అలా లెగుస్తారు? కారణం అది కూడా చెప్పాడు అల్లా. వారు ప్రపంచంలో ఉన్నప్పుడు వ్యాపారము కూడా వడ్డీ వ్యాపారం లాంటిదే కదా అని చెప్పి దీన్ని దాంతో పోల్చేవారు. ఏంటండి, ఇప్పుడు ఒకడు తప్పుడు పని చేస్తున్నాడు అనుకోండి భయ్, దాన్ని సమర్థించుకోవడం కోసం రెండు మార్గాల్లో వెళ్తాడు వీడు. ఒకటి, అవతల వాడిని ఏదో ఒక కన్ఫ్యూజ్లో పడేస్తాడు, ఏదో ఒక కన్ఫ్యూజ్లో పడేస్తాడు. రెండోది, ఈ తప్పుడు పని చేసే వాళ్ళు వేరే వాళ్ళని చూపించి అలాగే వాళ్ళు చేస్తున్నారు కదా మేము చేస్తా తప్పండి ఇలాగైనా పడేస్తాడు. ఇక్కడ ఎలా చేస్తారంటే కొంతమంది, ఇప్పుడు నువ్వు ఉన్నావు భయ్, నన్ను అంటాడు ఉదాహరణకి, నువ్వు ఉన్నావు భయ్, సెంట్లు అమ్ముతున్నావు, వ్యాపారం చేస్తున్నావు, నీకు 70 రూపాయలు పడుతుంది స్ప్రే, 80 రూపాయలు, ఒకటి 100 రూపాయలు పడుతుంది. నువ్వేం చేస్తావు? 150కి అమ్ముతావు. అంతేనా? నువ్వు 100కి 50 రూపాయలు దుబ్బేస్తున్నావు కదా భయ్, నేను ఇంకా 100కి 5 రూపాయలే తీసుకుంటున్నాను, నేను ఇంకా పత్తిని మంచోడిని, నువ్వు ఇంకా దరిద్రుడు అన్నట్టుగా చెప్తాడు. లాజిక్ ఇలా చెప్తాడు. మీకేముంది భయ్, బిర్యానీ 100 రూపాయలకి మీకు ఆడుతుంది, మీరు 150 తీసుకుంటున్నారు, మీ మీద నేను చాలా మంచివాడిని, 100కి 5 తీసుకున్నా. లాజిక్. కానీ ఆలోచిస్తే దీంట్లో మెదడేమన్నా ఉంటే ఆలోచిస్తే అర్థమవుద్ది. అదేంటంటే, వడ్డీకి ఇచ్చిన డబ్బు ఉంటుంది కదా భయ్, ఉదాహరణ నేను ఇచ్చా మనోడికి 1,00,000 రూపాయలు, మనోడు వ్యాపారం చేశాడు. వ్యాపారంలో లాభ నష్టాలు ఉంటాయా ఉండవా? నిజం చెప్పా మీరు, ఉంటాయా? ఎప్పుడు లాభమే కదా, నష్టాలు ఉంటాయా కదా? లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది. వడ్డీలో అదే ఆడు ఒక నెలలో ఏడు చేస్తే ఇడికి ఆనందం, వడ్డీ కలిసి వచ్చింది మనకి 4,000. ఇంకో నెలలో ఏడు చేస్తే ఇంకా ఆనందం, వడ్డీ కలిసి వచ్చింది 8,000. ఇంకో నెలలో ఏడు చేస్తే ఇంకా ఆనందం, 12,000 కలిసి వచ్చింది. వ్యాపారం అలా కాదు. నా వ్యాపారం సెంట్లు వ్యాపారం అండి, నాకే కొన్ని వేల రూపాయలు రిస్క్ అవుతాను ఒకసారి. నేను ఒక అత్తరు తెచ్చుకొని అది వెళ్ళను, ఆడేమో కేజీకి తక్కువ ఇవ్వడాడు, పైన ఉండేవాడు 20,000 రూపాయలు 22,000 రూపాయలు వేస్తాను కానీ కనీసం మన మెసేజ్ కూడా చూడ్డాడు. అది 4-5 రకాల సెంట్లు పంపుతాడు అనుకుంటాడు, కాదు ఒక రకమే పంపుతాడు. ముందు శాంపిల్ పంపేస్తాడు, అది మనకు నచ్చింది అనుకుంటాడు. దరిద్రం ఏంటంటే కస్టమర్కి నచ్చదు, రిస్క్ అవుతాను అక్కడ. నేను వ్యాపారంలో రిస్క్ అవుతాను నేను. అదే 20,000 వడ్డీకి ఇచ్చాను అనుకోండి, రిస్క్ లేని వ్యాపారం ఇది. ఆడు పని చేసినా చేయకపోయినా, ఆడు ఇంట్లో తిన్నా తినకపోయినా, ఆడున్నా చచ్చినా నా వడ్డీ నాకు వచ్చేస్తుంది. ఇది నా ధీమా. అందుకే షరియత్ ఏం చెప్పిందంటే, వడ్డీ అనేది హదీసులో అల్లాకే నబీ అన్నారు, 1 రూపాయి వడ్డీ ద్వారా సంపాదించడం నీవు 35 సార్లు వ్యభిచారం చేసినంత పాపాత్ముడు అవుతావు అన్నారు. 35 సార్లు వ్యభిచారం చేసినంత. ఒక గ్రంథంలో రాసింది, నీ కన్న తల్లితో పడుకున్నంత పాపాత్ముడు అవుతావని రాసింది. కానీ అబ్బే శైతాన్ నాగ్గేస్తాడు. చూడరా ఆడు చూడు, అమీర్ గడు చూడు, 1,00,000 రూపాయలు ఇచ్చాడంట, 40,000 సంపాదించాడు.
అప్రోచ్ చూడు, ఆడ 2 లక్షలు ఇచ్చాడంట, ఒక 80,000 సంపాదించాడు, నువ్వు సంపాదించాడు. ఏంటి ఆ దరిద్రపు సొమ్ము సంపాదించాలా? బీభత్సంగా వ్యాపారం చేసేవాడండి ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన. అల్లా ఇంట్లో ఉండి చెప్తున్నాను, కళ్ళారా చూశాను నేను. చిన్న యాక్సిడెంట్, ఒక 20 లక్షలు ఖర్చు అయింది. భీమవరం హాస్పిటల్లోనే పెట్టారు. ఇప్పటికీ కూడా రికవరీ అవ్వలేదు. ఇప్పటికే కుంటుకుంటూ బతుకుతున్నాడు. ఇదేం కారణమైన దరిద్రం. అల్లా ఏదైతే నిషేధించాడో ఆ నిషేధించిన తప్పుడు పని మనం చేసి సుఖంగా బతకడం ఇది జరగని పని. ఇది కళ్ళ కూడా జరగదు. ఇది కొన్ని రోజులు ఆ పాల మీద ఆ నురగలా కనపడుతుంది మనకి, సూపర్ సూపర్ సూపర్, బాగుంది బాగుంది బాగుంది, కొన్ని రోజులు కనపడుతుంది, కొన్ని రోజులే. అల్లా అదే వాక్యంలో ఇంకా ముందు చెప్పాడు ఏమని? లోగడ జరిగిందేదో జరిగిపోయింది. మరి ప్రవక్త గారు చిన్న వడ్డీ వ్యాపారమే కదా. ఎవరు? హజరత్ అబ్బాస్ రదియల్లాహు చాలా పెద్ద వడ్డీ వ్యాపారం చేసేవారు అరబ్బుల్లో, విభత్సమైన వడ్డీ వ్యాపారం. ఎప్పుడైతే ఈ వాక్యం వచ్చిందో వెంటనే హజరత్ అబ్బాస్ రదియల్లాహు అన్నారు ఏమని? నేను ఎంతమందికి అయితే అప్పిచ్చానో అందరికీ నేను వడ్డీ వదిలేశాను అని చెప్పేసి. అందరికీ వదిలేశాను వడ్డీ, నేను నాకు అసలు ఇస్తే సరిపోద్ది అంతే. అదే అక్కడ ఖురాన్ మజీద్లో చెప్పాడు అల్లాహ్ తబారక్ తఆలా, లోగడ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, మీరు ఎవరికైతే అప్పు ఇచ్చారో ఆ వడ్డీ వదిలేసి మీరు అసలు తీసుకోవడంలో తప్పు లేదు అన్నాడు అల్లా. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున వడ్డీ యొక్క చెడేంటో మనకు అర్థం కాల. ఇక్కడ లాజిక్ ఎలా చెప్తారో తెలుసా? మాకు చాలా అవసరం వస్తుందండి, మరి ఆ టైంలో ఇంకేం చేస్తాం? ఏం అవసరం భయ్? మామూలుగా మనలో మన ఆలోచన చచ్చిపోయేంత అవసరమైతే కాదు కదా. చచ్చిపోయేటప్పుడైతే ఖురాన్ మజీదులో క్లియర్గా అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, మీరు ఒకవేళ చావు బ్రతుకులు యొక్క పరిస్థితిలోకి వచ్చేస్తే మీ కొరకు పంది కూడా ధర్మసమ్మతమే. పంది నిషిద్ధమే కదా, నిషిద్ధమే కదా మనకి. ఏం భయ్ నిషిద్ధమేనా కదా? క్లియర్ కదా అది. కానీ అల్లా చెప్పేశాడు మీరు చచ్చిపోయేంత దుస్థితికి వెళ్ళిపోతే మీ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి అది కూడా తినడం మీకు ధర్మసమ్మతమే. ఇప్పుడు అంత ప్రాణం పోయే పరిస్థితులు ఏమొచ్చినాయి భయ్ మనకి? ఇంట్లో పెద్ద టీవీ కొనడానికి అప్పు అంట, అది వడ్డీ చేసి కర్మ కాలిపోను, ఆ దరిద్రాన్ని తెచ్చుకునే మళ్ళీ వడ్డీ చేసి అప్పు తేవాలంట. 18 ఏళ్ళు ఇమామత్ చేసి ఇప్పటికి యూనికాన్ తీసుకున్నానండి. ఇప్పటికి వడ్డీ రూపంలో వెళ్ళాలంటే బొచ్చుడు కొనేది నేను వాడి కార్లో తిరిగింది. నేను వడ్డీ రూపంలో కొనుక్కోవాలంటే నెమ్మదిగా ఎదుగుతాం భయ, చచ్చిపోం కదా నెమ్మదిగా ఎదిగితే. 8,000తో క్యాలిబర్ కొన్నా, క్యాలిబర్ అమ్మేసా 8,000కే, మళ్ళీ ఒక సంవత్సరంలో 12,000కి అదేదో బండి తీసుకున్నా, అది క్లిక్ అవ్వలేదు. అది యామ్డేషన్ ఏదో ఉంది కదా, అది వేసుకుని టైప్ తీసేవాడిని. ఎప్పుడైనా ఇష్టమాలు కొత్త ఇక్కడికి వచ్చినా అదే వేసుకుని జమ్మని వెళ్ళిపోవాడిని. అన్నం కూడా తినేవాడిని కదా, పక్కన ఇట్లంటారు బాబు అక్కడ ఇమామత్కి వెళ్ళిపోవాలి, చోట టైం అయిపోతుందని చెప్పి క్యాలిబర్ తీసా. ఒక 4-5 ఏళ్ళు తొక్కాదు. 4-5 ఏళ్ళ తర్వాత ఫ్యాషన్ ప్రో తీసుకున్నా. ఆ క్యాలిబర్కి ఆ బండికి డబ్బులు రాలేదు, అది వదిలేసా. ఏదో కొద్దిగా ఇమామత్లో రంజాన్ బక్రీద్ డబ్బులు వస్తాయి కదండి, ఆ డబ్బులు కొద్దిగా వ్యాపారం చేసిన డబ్బులు, ఆ డబ్బులన్నీ కూడా కొద్దిగా కూడ పెట్టుకుని ఫ్యాషన్ ప్రో తీసుకున్నా. 25,000 పెట్టి 24,000 పెట్టి అదొక 3 సంవత్సరాలు తొక్కా. ఆ తర్వాత అల్లాహ్ వాళ్ళు హఠాత్తుగా అన్నాడు ఒక ఆయన, ఏమండి 40,000కి ఇచ్చేస్తున్నాను నా బండి, 2014 మోడల్ యూనికాన్ చాలా బాగుంటుంది అఫ్రోజ్ భాయ్, బయటికి ఇవ్వకుండా మన వాళ్ళకి ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనగానే వెంటనే నా దగ్గర డబ్బులు ఉన్నాయి అల్లాదే వల్ల ఆ 25,000కి బండి అమ్మేసా పాతది. మళ్ళీ 25,000 వచ్చింది అల్హమ్దులిల్లా. అదృష్టం ఏంటంటే 30,000 ఇస్తానన్నాడు, కానీ వద్దురా బాబు మా బామ్మర్కి ఇస్తాను నేను, ఆ 25,000కి ఇస్తానంటే మా వాడు ఏదో 4,000 తక్కువ ఇచ్చి 20,000 ఇచ్చాడు, అది వేరే విషయం. ఆ 20,000 ఇంకా 20,000 ఇస్తే 40,000కి ఇప్పుడు యూనికాన్ కొన్నా అల్హమ్దులిల్లా. నెమ్మదిగా ఎరుగుదాం, వడ్డీ తీసుకుని ఎందుకంటే నాశనం అయిపోవడమా, దరిద్రం కాకపోతే. వడ్డీ తీసుకొని చేసే వ్యాపారంలో బరకత ఉండదు, వడ్డీతో సంపాదించే డబ్బులో బరకత ఉండదు, వడ్డీతో తెచ్చుకున్న ఇంట్లో వస్తువుల్లో బరకత ఉండదు. ఎందుకంటే ఆ బరకత లేని బ్రతుకులు మనకి. అల్లాహ్ క్షమించుగాక. ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక్ తఆలా ఈ వడ్డీ గురించి ఎంత క్లియర్గా చెప్పాడంటే, ఎవరైతే వడ్డీ వ్యాపారం మానరో తెలిసిన తర్వాత కూడా
వారితో అల్లా యొక్క ప్రవక్త యుద్ధానికి వస్తాడని చెప్పన్నాడు అల్లా. ఏంటంటే అండి, ఎవరైతే వడ్డీ మానుకోరో వాళ్ళతో యుద్ధం ఎవరంట? అల్లా మరియు అల్లా యొక్క వాళ్లతో యుద్ధాలా? జీవితం ఇచ్చినోడు ఆయన, సృష్టించినోడు ఆయన, ఆయనతో యుద్ధమా? అల్లా అంటున్నాడు, మీరు కనుక వడ్డీ మానకపోతే నాతో నా ప్రవక్తతో యుద్ధానికి సిద్ధమైపోండి. సిద్ధమైపోండి. అల్లాతో అల్లా యొక్క ప్రవక్తతో యుద్ధం చేసి ఎవ్వరు కూడా ఇంపాసిబుల్. అది సృష్టికర్తతో యుద్ధమా? గట్టిగా లాక్కొడితే ఏం లేదు, కాడు చేతి తిరిగిపోయిందండి లాక్ గురువు గారు, పెరాల్సి వచ్చిందంట. చెయ్యి, ఇంకా బాగా సంపాదించు, కూడబెట్టు. ఒక దెబ్బలో కొట్టగానే అంతే, ఇంకా ఏం లేదండి, పెరాల్సి వచ్చింది రాత్రే. ఎందుకు ఆ దరిద్రాన్ని మనం జమ చేసుకోవడం? అల్లా క్షమించుగాక. ఖురానే మజీద్ అదే క్లియర్ గా చెప్పింది. మీరు తెలిసి కూడా చేశారా నాతో యుద్ధమే. ఇంకా హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నరకంలో ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు పైనుంచి ఉంటాయి. పైనుంచి అంటే ఎవరైనా నరకంలో వెళ్ళారనుకోండి, ఆ నరకంలో అతన్ని శిక్షించడం పైనుంచి జరుగుతాయి. కానీ వడ్డీ వ్యాపారం చేస్తాడు చూసారా, వాడికి నోరు తెరిచి పాములు తేళ్లను నోట్లోంచి లోపలికి వేయడం జరుగుద్ది. ఎందుకని? వీడు ప్రపంచంలో వడ్డీ డబ్బులు ఇచ్చి పీడించుకొని లాక్కునేవాడు కదా. ఆ రోజు తీర్పు దిన రోజున నరకంలో వెళ్ళిన తర్వాత వీడికి కూడా ఆ లోపల నుంచి పాములు పీకుతూ ఉంటాయి, ఆ తేళ్లు పీకుతూ ఉంటాయి, లోపల నుంచి పీకుతూ ఉంటాయి. లోపల నుంచి ఉంటుంది శిక్ష. సోదరులారా, పెద్దలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా హరాం అన్నాడు అల్లా, దాన్ని వదిలేయడమే. నాకే మేలు. మద్యం తాగొద్దు అన్నాడు, మానేస్తే ఎవడికి లాభం అండి? అల్లాకి లాభమా, నాకు లాభమా? నాకేనా? అల్లాకేనా లాభమా? వ్యభిచారం చేయొద్దు అన్నాడు, నేను చేస్తానంటే చేయి, ఏదో ఒక్క సత్తావు, దరిద్రం వదిలిపోతుంది. చేయి నీ ఇష్టం. వడ్డీ తినొద్దయ్యా బాబు అన్నాడు, నువ్వు తింటానంటే నాశనం అయిపో, మాకేంటి చెప్పడం మా బాధ్యత. ఖురాన్ చెప్పింది, హదీస్ చెప్పింది, అల్లా యొక్క రసూల్ చెప్పారు. అప్పటికి నేను చేస్తానంటే నీ కర్మ అనుభవించు. నీ కర్మ ఎలాగ ఉంటే నేనేం చేస్తాను? దువా చేస్తానంటే అల్లా వాళ్ళ బుద్ధి మార్చు, వాళ్ళకి హిదాయత్ ప్రసాదించారు. ఇంకా అంతకుమించి నేనేం చేయగలను? జోలు ఆడకంటారా నేనంటే అరబ్బోళ్ళు ఆడతారంట కదా గురువు గారు, ఒంట్ల పోటీలు ఆడతారంట. వాళ్ళు ఒంట్ల పోటీలు నువ్వు గాడిదల పోటీలు దరిద్రం వదిలిపోద్ది. వాళ్ళ ఒంట్ల పోటీలు నువ్వు గాడిదల పోటీలు. అరబ్బోళ్ళు మనకి నమూనా ఏంటంటే, అరబ్బోళ్ళు నమూనా ఏంటి మనకి మతి లేకపోతే? సౌదీ యొక్క కింగ్ ఎవరైతే ఉన్నాడో మొహమ్మద్ బిన్ సల్మాన్, ఈ రోజు మద్యపానం దుకాణం ఓపెనింగ్ చేస్తాడంట. చేద్దాం మనం కూడా. న్యూస్ పేపర్లో వచ్చింది, ఈరోజు పేపర్లో వచ్చింది. ఆ దరిద్రుడు ఏదో చేస్తాడని ఆడు చేస్తున్నాడో, ఈడు చేస్తున్నాడో, ఆడీడు చేస్తున్నాడో మనకు వద్దు భయ్. అల్లా ఏం చెప్పాడో అది నేను చేయాలి, అల్లా యొక్క రసూల్ ఏం చెప్పాడో అది నేను చేయాలి, ఖురాన్ ఏం చెప్పిందో నేను చేయాలి, హదీస్ ఏం చెప్పిందో నేను చేయాలి. అంతేగాని ఆడేదో చేస్తున్నాడండి, అరబ్బోడని ఏం లేదు భయ్. వాళ్ళు సర్వనాశనం అయిపోయే టైం దగ్గరికి వచ్చేసింది. ఏంటంటే మీరు ఎలా అంటున్నారు గురువు గారు అంటే, నా మాట కాదు భయ్, నా మాట కాదు. హదీసులో అల్లాకే నబీ అన్నారు, ఏ విధంగానైతే ప్రారంభ దశలో ఇక్కడ ఉన్న అరబ్బులు ఇస్లాం తెలియకుండా బ్రతికారో అదే రోజున ప్రళయానికి ముందొస్తుంది, అదే విధంగా వీళ్ళు మారిపోతారని చెప్పన్నారు అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కయామత్ ముందు అలా మారిపోతారన్నారు వీళ్ళు. ఈ రోజున అదే జరుగుతుంది. వాళ్ళు రికార్డింగ్ డాన్సులు ఇక్కడి నుంచి సల్మాన్ గారిని తీసుకెళ్ళి అక్కడ ఎంచాలా, షారూఖ్ ఖాన్ గారిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ డాన్స్ వేయించాలా? ఏళ్ళ చేస్తున్న దరిద్ర పనులకి మీరు చెప్పడం మానేసి మీరు ఇక్కడికి వచ్చి డాన్స్ వేయండి అంటే అల్లా క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, దానికోసమే ఎట్టి పరిస్థితుల్లో కూడా వడ్డీ వ్యాపారం భయంకరమైనటువంటి నేరం. చెప్పడం మన బాధ్యత. ప్రతి ఒక్కరూ చెప్పాలి, చేయొద్దురా బాబు, చేయొద్దురా బాబు. ఆడు తిట్టుకున్నా పర్లా, తిట్టుకునేవండి, తిట్టుకున్న వల్ల ఏం అవ్వదు కదా భయ్. కానీ మారితే ఆయన జీవితం సార్థకతం అయిపోద్ది అల్లా దాన్ని. ఆయన మారితే మనకు కూడా అల్లా తబారక్ తఆలా పాపక్షమాపణ ప్రసాదించి, పోలే నీ మాట వల్ల ఆయన మారేడ్రా, నీకు కూడా పాపక్షమాపణ ప్రసాదించిందని అంటాడు అల్లా. చెప్పడం మన బాధ్యత. అల్లా తబారక్ తఆలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఖురాన్ మరియు ప్రవక్త వారి బోధనల ప్రకారంగా ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. వాఖరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఏ సోదరులు అయితే సున్నత్ చదువుకోలేదో ఆ సోదరులు సున్నత్ అదా చేసుకోండి.